హలో ఎవరివన్, చూసారా నేను స్నానంకి వెళ్ళి వచ్చేసరికి మా జోగడు చేసిన పని. ఆయిల్ డబ్బాలో ఆయిల్ అంతా కింద ఉంపాడు. దీన్ని తుడవాలంటే పెద్ద పని. ఇది ఈజీ ప్రాసెస్ ఎలాగో చెప్తాను. మన ఇంట్లో ఎప్పుడు పిండి ఉంటుంది కదా, ఏదో ఒక పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి. ఆ పిండినంతా నూనె మీద ఇలా చల్లేయండి. ఎక్కడైతే నూనె ఒలిగిందో ఆ ప్లేస్ అంతా చల్లేయండి. ఎప్పుడన్నా పిండి పాడైతే ఏమన్నా పురుగులై పట్టినా కూడా పడేయక్కర్లేకుండా ఆ పిండి కొంచెం పక్కకు పెట్టి ఉంచుకున్నారనుకోండి, నూనె అది పడుతుంది కదా, అప్పుడు ఇలా చల్లేసి ఒక 5 minutes వదిలేయాలి. నేను వచ్చేసరికి మా ఊరు చేసిన ఘనకార్యాలు. దీని మీద కాలు వేస్తే కింద పడితే నడుము విరిగిపోద్ది. ఆ రేంజ్లో ఉంపాడు నూనె అంతా. నేను ఈ గోధుమ పిండి ఉంది మా ఇంట్లో, సో గోధుమ పిండి అంతా మొత్తం కింద అంతా ఆయిల్ ఎక్కడైతే ఉందో అక్కడంతా స్ప్రెడ్ చేసాను. అలా స్ప్రెడ్ చేసి ఒక 5 minutes వదిలేయండి. దాన్ని కట్ చేసి వదిలేసారు కదా 5 minutes. 5 minutes తర్వాత ఇది ఇలాగా ఆయిల్ అంతా క్లాత్ కూడా అక్కర్లా, చేత్తో మామూలుగా ఇలా తుడిసేస్తే ఆయిల్ ఏం లేకుండా మొత్తం పిండికి ఆయిల్ అంతా అంటుకుపోయి వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడన్నా పిల్లలు కానీ లేకపోతే చేజారి మన ఇంట్లో నూనె ఎప్పుడన్నా ఒలుగుతూ ఉంటుంది కదా, అలా ఒలిగినప్పుడు క్లాత్లు అవి వేయకుండా పిండి వేసి తుడిస్తే చక్కగా క్లీన్ అయిపోద్ది. జిడ్డు కూడా పోతుందండి, ఎందుకంటే పిండి మొత్తం క్లీన్ చేసుకుంటుంది. నేను మొత్తం క్లీన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. ఇదో మొత్తం చూడండి, ఆయిల్ స్టెయిన్ లేకుండా క్లీన్ అయిపోయింది. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత క్లీన్ అయిపోయింది. అండ్ చూడండి ఎంత ఆయిల్ అబ్జర్వ్ చేసిందో. ఇది కింద వేసాను కదా, నాకు ఆయిల్ అంతా పిండి లాగేసుకుంది. ఎంత ఆయిల్ ఉందో చూడండి. ఇది చపాతీ ముద్ద కింద తయారయ్యేంత ఆయిల్ పంపేశాడు మావాడు. మా మీద మొత్తం అన్నీ మందార పువ్వులు ఆకులు అన్నీ వేసి కాసి ఇచ్చింది నాకు. మా చిన్నోడు ఆ ఆయిల్ అంతా పంపేశాడు. దాని ఫలితం నాకు ఎక్స్ట్రా పని. మీ ఇంట్లో ఎప్పుడైనా నూనె వదిలితే ఇలా చేసుకోండి, శుభ్రంగా ఈజీగా క్లీన్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ.